ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ క్షేమములు కలుగును గాక. తన యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నడుచుకొని ఆయనకిష్టలుగా ఉన్నట్లయితే మనందరికీ కృపాక్షేమములు మనకి అనుగ్రహింపచేసి ఆయన కృపలో భద్రపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన వాత్సల్యత నిరంతరము చూపిస్తున్న దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మారని దేవుడు, ఆయన యుగయుగాలకి సజీవుడైన దేవుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు కనుక ఆయన మాటలలో ఒక ఒత్తైనా, ఒక సున్నైనా, ఒక పొల్లైనా తప్పిపోవడానికి వీలు లేదు. అందుగురించి మన మధ్యలో ఉండి ఆయన ఎలాంటి వాడో, ఏ విధంగా మనల్ని కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. ఈ దినము వర్తమానం అత్యంత కృప కలిగినటువంటి దేవుడు అనే దాని గురించి మనం ధ్యానం చేద్దాం. అత్యంత కృప కలిగినటువంటి దేవుడు, మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన వాత్సల్యత నిరంతరము చూపిస్తున్న దేవుడు. మనమందరం ఒకప్పుడు పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన మనలను క్రీస్తు యేసులో బ్రతికించాడు. అది ఆయన ఉచితమైనటువంటి కృపే, కానీ అది మన వలన కలిగినది కాదు. మన క్రియలన్నీ ఆయన దృష్టిలో మురికి గుడ్డల వలె కనబడుతున్నాయి. అయినప్పటికీ మన మీద ఆయన కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనల్ని కడిగాడు, మనల్ని శుద్ధీకరించాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. అందుగురించే ఆయన దేవుని ప్రేమ వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుని కృప మానవుల మీద ఏ విధంగా ఉందో తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడో వర్ణించడానికి కూడా మన నాలుక సరిపోనటువంటి విధముగా ఆయన కృప అంత అధికముగా ఉన్నదని దినాన్న మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం ధ్యానం చేద్దాం. ఏబేలు గ్రంథం చదువమ్మా. మీ దేవుడైన యెహోవా, మళ్ళీ చదువమ్మా. సరిగ్గా పెట్టేసామండి, వినపడుతుందా? చదువమ్మా. మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగినటువంటి వాడనయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రములను కాక చింపుకొని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడట? అత్యంత కరుణావాత్సల్యము కలిగిన వాడు, అత్యంత శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే అత్యంత కృప కలిగినటువంటి వాడు. ఒకవేళ దేవునికి విరోధంగా ఏదైనా ఎవరైనా చేసినప్పుడు తన్ను చేసినటువంటి తప్పిదానికి దేవుడు వాళ్ళు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి ఏం చేయాలంట? వారి వస్త్రములను కాక హృదయములను చించుకొని ఆయన తట్టు తిరగాలట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తట్టు తిరిగితే ఏం చేస్తాడనమాట? ఒకవేళ వారు నిజంగా ఆయన తట్టు తిరిగితే కనుక ఆయన కృప చూపిస్తాడనమాట. కృప చూపించి ఆయన చేయనుద్దేశించినటువంటి కీడు చేయక మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మనిషి రక్షింపబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా రీసౌండ్ రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనైనా తప్పిపోతే కనుక మరలా తెలుసుకుని తన తప్పిదాలు తను తెలుసుకొని తన వస్త్రాలను కాకుండా ఏం చించుకోవాలంట? హృదయాన్ని చించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడంట? ఏ వ్యక్తినైనా కానీ దేవుని వాక్యంలో చూసినట్లయితే
అదే మనం ధ్యానం చేయబోతున్నాం. పాపాలకి ప్రాయచిత్తం చేయకుండా ఆయన పాపములను క్షమించే దేవుడట. ఇంకొక దగ్గర ఏముందంటే యేసయ్య స్వయాన మాట్లాడిన మాటల, నేను తీర్పు తీర్చడానికి రాలేదు అన్నాడు. విచిత్రమైనటువంటి సంగతి. అంటే దేవుడు ఒక మనిషి మీద, ఒక వ్యక్తి మీద ఎలాంటి ప్రేమ కలిగిన వాడో, అయినను నేను తీర్పు తీర్చను కానీ నా తండ్రి తీర్పు తీర్చుతాడు. ఆయన ఏ తీర్పిస్తే అది జరుగుతుంది. ఏ మనుషులకైనా, ఎవరికైనా సరే, ఏదైనా ఆయనే, ఆయనే ఆయన. తిత్వమైనటువంటి దేవుడు. యేసయ్య మాట్లాడిన మాట, అయితే దేవుడు మాట్లాడిన మాట. మోసే ఇశ్రాయేలీలందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకుని వెళ్ళాలని 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకుని వచ్చాడు. అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఇశ్రాయేలీలందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళకు ఒక కట్టడ, ఒక నిబంధన, వాళ్ళకి ఒక నిబంధన లేకపోతే ఈ మనుషులు సరిగా ఉండరని దేవుణ్ణి అడిగినప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుణ్ణి కలుసుకొని 40 దినాలు భోజనం మానేసి నీళ్లు తాక్కోకుండా ప్రజల నిమిత్తం ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలు ఎక్కడికి చేరాలని? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళాలని 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన రాసిచ్చిన ధర్మశాస్త్రాన్ని 2 పలకలను తీసుకుని వస్తూ ఉంటుంటే కింద పరిస్థితి భయంకరంగా ఉంది. మనందరికీ తెలిసిన సంగతి అది. అయితే మోసే ఏమైపోయాడో మాకు తెలియదు కాబట్టి మాకు కావాలన్నప్పుడు అహరోను చేసినటువంటి పని మన అందరికీ తెలిసిందే. దాన్ని దగ్గర అదే దేవుడని వారు చూస్తున్న సమయంలో మోసేకి కోపం వచ్చి ఆ 2 పలకలు వారి మీద విసిరాడు. 2 పలకలు పగిలిపోయినాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక మంది చనిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చనిపోయిన తర్వాత మరలా వాళ్ళకి ఏం కావాలి? పోగొట్టుకున్నటువంటి ధర్మశాస్త్రం మరలా దేవుడు మనకి ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే ప్రజల మీద దేవుడు ఏం చూపించాలి? అత్యంతమైనటువంటి కృప చూపించాలి దేవుడు. అంటే ఒకవేళ అలనాడు ఉన్నటువంటి కోపము, ఉగ్రత ఎప్పటికీ లేదని కాదు, కానీ మానవుడి మీద దేవునికి ఉన్నటువంటి అత్యంతమైనటువంటి కృప. అందుచేతనే కృప చూపించడానికి, దయ చూపించడానికి ఏం చేశాడంటే, ఏం చేయమంటావు ప్రభువా అని మోసే అడిగినప్పుడు, మరలా నువ్వు నా దగ్గరికి రా, నీ వచ్చేటప్పుడు నేను పలకలు ఇవ్వను, నువ్వు పలకలు సిద్ధపాటు చేసుకొని మరలా తిరిగి నా దగ్గరికి రా. నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా అని ఆజ్ఞాపించాడు మోసేకి. ఎందుకు? దేవుని బిడ్డల మీద, అంటే జనాంగం మీద, ప్రజల మీద ఆయనకున్నటువంటి అత్యంతమైనటువంటి కృప. ఆయన వాత్సల్యత చూపిస్తూ ఉన్నాడు. ఏ మనుషుడు కూడా నశించిపోవడానికి ఇష్టమో లేదు. దేవునికి వ్యతిరేకంగా చేసిన అంతమంది జనాభా చనిపోయినప్పటికీ మోసేకి ఇచ్చినటువంటి మాట, లేకుంటే అబ్రహాము, ఆ ఇస్సాకు వాళ్ళకిచ్చినటువంటి మాట ఆయన తప్పిపోకోకుండా ఉండటానికి ఆయన మానవుల మీద కృప చూపిస్తూ ఉన్నాడు. మరలా తిరిగి రమ్మంటే మరలా పైకి వెళ్ళాడు, ఆజ్ఞాపించాడు, నువ్వు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి సుమా అని చెప్తా ఉన్నాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము, 34వ అధ్యాయము మొదటి నుండి చదువుకుంటూ వద్దాం. మరియు యెహోవా మోషేతో,
మొదటి పలకల వంటి మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న ఆ వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. నీ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తాడు. ఎవరితో? మోషేతో చెప్తున్నాడు. దేవుని మాటలలో ఒక ఒత్తైనా సున్నైనా పొల్లైనా తప్పిపోవడానికి వీలు లేదు. అత్యంత కృప కలిగిన దేవుడు మానవుల మీద చూపిస్తేటటువంటి ప్రేమ ఎంత అంత కాదు, వర్ణించలేనటువంటిది అనమాట. నా దగ్గరికి రావాలంటే నేను పరిశుద్ధుని కాబట్టి నువ్వు జాగ్రత్తగా రావాలి అని చెప్తా ఉన్నాడు. ఎన్నో ఆంక్షలు పెట్టాడు అక్కడ. నువ్వు ఒక్కడవే రావాలి, నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండకు ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండము. తర్వాత ఏమంటున్నాడంటే ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడు కూడా నీతో ఈ కొండకు ఒకవేళ ఏ నరుడైనా వచ్చాడు అనుకోండి ఏమైపోతాడు అనమాట, అక్కడే చనిపోతాడు అంతే. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనము ఆశ్రయించిన దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును నిర్మించిన దేవుడు, అంత కృప కలిగిన దేవుడు, అంత దయగలిగిన దేవుడు, అంత వాత్సల్యత చూపించిన దేవుడు. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనాను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతడు రెండు రాతి పలకలను చెక్కి మోసే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడనే లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా చేస్తా ఉన్నాడు. నీతో ఎవరు రావడానికి వీల్లేదు. ఏ గొర్రె కానీ, ఏ మేక కానీ, ఏ జంతువు కానీ రావడానికి వీల్లేదు. నువ్వు అక్కడవే రావాలి. నా సన్నిధిలో నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు పలకలు తీసుకుని వచ్చి ఏదైతే పగలగొట్టేవో తిరిగి మరలా నేను వాటిని నీకు రాసిస్తా అని చెప్పాడు. ఏమి రాసిస్తాడు? ఎందుకు రాసిస్తున్నాడు? అది ధర్మశాస్త్రాన్ని ఎందుకు రాసిస్తున్నాడు? ఇశ్రాయేలీయుల ప్రజల మీద ఉన్న ఆయనకున్నటువంటి మమకారం, ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి దయ, ఆయనకున్నటువంటి వాత్సల్యత, ఏ విధం చేతనైనా నా ప్రజలను క్షమించి కృప చూపించి నేను వారికి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నేను తీసుకుని వెళ్ళాలని ఆయన ప్రణాళిక. అది మోషే ద్వారా జరిగించి ఆ ప్రజలను నడిపించాలని ప్రణాళిక. అందుగురించే ప్రజల మీద ఉన్నటువంటి ఆయన అత్యంతం గల కృప కలిగిన దేవుడై అంటున్నాడు. వాత్సల్యత చూపిస్తున్నాడు ఆయన. ఒకవేళ నాకు వ్యతిరేకం ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏదైనా చేయగలను అని ఒక మాట చదివిస్తే వాళ్ళందరూ చనిపోతారు. కానీ ఆ విధంగా దేవుడు చేయలేదు. రమ్మన్నాడు మోసే మరలా వెళ్ళిన తర్వాత చూడండి, అక్కడ చూసినట్టయితే కాబట్టి అతడు మేఘములో యెహోవా దిగి అక్కడ అతడితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట విన్నాడో, ఎప్పుడైతే ఎక్కడికి రమ్మన్నాడో అక్కడికి వెళ్ళి ఆయన నామాన్నంట ప్రకటించాడట. ఆయన నామం ఏంటి? అన్ని నామాల కన్నా పైన ఉన్న నామం. ఇంకొకసారి ఏమన్నాడంటే మోసేతో, ఏమని చెప్పమంటావయ్యా ఇశ్రాయేలుకి వెళ్ళి? ఏ దేవుడి గురించి చెప్పమంటావంటే నేను ఉన్నవాడను అనువాడని చెప్పయ్యా అన్నాడు. ఆ నామము అక్కడికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఉచ్చరించే సమయానికి ఆయన అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళిపోతూ ఆయన అక్కడ అంటాడు చూడండి, ఆయన ఏమంటాడంటే యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన
కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయనే వేవేల కొలది వేల మందికి కృప చూపును, దోషములను అపరాధములను పాపములను క్షమించును గాని. అక్కడ ఆగుదాం. అపరాధములు గాని, దోషములు గాని, పాపములు గాని ఏం చేస్తాడంట? క్షమిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆయన అత్యంత కృప కలిగినటువంటి దేవుడు. మనమందరం కూడా, మనలో పాపము లేనివారు ఎవరు లేరు. మన మీద అత్యంత కృప చూపించి, ఆయన దయ చూపించి, ఆయన కనికరం చూపించి, ఆయన వాత్సల్యత చూపించి, మన మంది చూపించినటువంటి అపారమైనటువంటి ఆయన గొప్ప ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షమించును. అక్కడ ఇంకో మాట అన్నాడు. ఏమని? గాని అన్నాడు అక్కడ. క్షమించును గాని. ఆయన దేనినైనా క్షమించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ఎవరినైనా క్షమించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. అందుగురించే మనుషుల మీద ఆయనకున్నటువంటి ప్రీతి, మనుషుల మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఎనలేనటువంటిది. ఎందుకంటే మానవుల్ని, మనుష్యుల్ని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో చేసుకున్నాడు. కాబట్టి మన పిల్లల్ని మనం ఎంత గారాముగా మనం చూస్తామో, ఎంత ముద్దాడుతామో, వారంటే ఎంత ప్రేమిస్తామో మన పిల్లలంటే. అవును కదా? మన పిల్లలంటే మనకు చాలా ఇష్టం. మన పిల్లలంటే ఎంతగానో ఏమైనా చేస్తాం, ఏది చేయాలన్నా చేస్తాం. తను నమ్మేసి ఏదైనా చేయాలన్నా చేయగలుగుతాం తల్లిదండ్రులుగా మనం. అదేవిధంగా దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. ఆయన మన కుమారులమై ఉన్నాము. మన పట్ల ఏదైనా చేస్తాడు. ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పిదం చేస్తే ఏం చేస్తాడట? అత్యంత కృప చూపిస్తాడు. పాపము తర్వాత అక్కడ ఏంటంట? పాపమును, దోషమును, అపరాధమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షమిస్తాడు ఆ పాపాలంట. తర్వాత వారికి వెళ్తాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది జరిగిందా ఎక్కడన్నా? జరుగుతుంది, జరిగించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే పాపాలు క్షమించి దేవుడు కృప చూపించి మోసేకి ఏం చేశాడంటే మరలా ఆ 2 పలకల మీద ధర్మశాస్త్రాన్ని రాసిచ్చాడు. అందుచేతనే ఆయన ఎలాంటి వాడట? అత్యంత కనికరమ గలవాడు, దయగలిగిన వాడు, శాంతమూర్తి, విస్తారమైన కృపాసత్యము కలిగిన వాడు. ఎన్ని కేడలు ఉన్నాయో ఆయనకి మన మీద. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతే. అంటే ఇశ్రాయేలీయులు అందరూ ఎక్కడికి వెళ్ళాలని ఆయన ఉద్దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనమందరం కూడా ఉన్నాము. దేవునికి తెలియకోకుండానే ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నాం. ఒకవేళ ఆనాడు ఇప్పుడు చూస్తున్నటువంటి మనుషులు దేవునికి విరోధంగా చేసేటటువంటి వాటిని బట్టి వాళ్ళని ఏం చేయాలన్నమాట? వాళ్ళు ఏం చేయాలి? కోపం చేత ఏదో ఒకటి దహించేయాలి వాళ్ళని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కోరహు కుటుంబాన్ని ఏం చేశాడంట? నోరు విడిచి భూమి మింగివేసినట్టుగా చేశాడు. అలాంటి దేవునికి అత్యంత దయ, అత్యంతమైన కృప, దీర్ఘశాంతము, కృపాసత్యములు గలవాడుగా వారి మీద జాలి చూపించి వారికి ఏం చేశాడట? వారి మీద మరలా తిరిగి ధర్మశాస్త్రాన్ని రాసివ్వడానికి కృప చూపించాడు. అందుచేతనే ఆయన దేవుని వాక్యమును మనం చూసినప్పుడు ఆయన అత్యంత కృప కలిగిన వాడు, కరుణా వాత్సల్యత కలిగినటువంటి వాడు, ఆయన చేయనుద్దేశించిన కీడు చేయక మేలు చేసేవాడు. ఎలాంటిగా మళ్ళా తిరిగి రావాలి దేవుని దగ్గరికి వచ్చి వారి వస్త్రాలను కాకుండా వారి హృదయాలను చించుకొని ఆయన సన్నిధిలో అడిగితే కనుక ఆయన కృప చూపిస్తాడు. ఆయన ఏ మనుషుడికైనా సరే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించి ప్రియులారా, దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో 86వ కీర్తనలో 86వ కీర్తన 5వ వచనంలో చూడండి, ఒక మాట ఉంటుంది. 86వ కీర్తన.
ప్రభువా నీవు దయాళుడవు. చూడండి, మన పితృడైన దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు. నీవు ఎలాంటి వాడు అట? దయాళుడవు. దయాళుడవయ్యా. క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు. దేవునికి మహిమ. క్షమించుటకు ఏ మనసు కలిగిన వాడట? సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడు. ఒకవేళ లేకపోతే కనుక ఆయన క్షమించకపోతే మనము ఒక క్షణం కూడా బ్రతకలేం. మనం చాలామంది ఉన్నారు భూమి మీద, దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, నేను పాపాన్ని ద్వేషిస్తున్నాను అంటున్నాడు. ఆయన మనిషిని ప్రేమిస్తున్నాడు. ఆయన ఒకవేళ పాపం ఉందనుకో, కానీ తనకు కాకపోయిన తర్వాత అయినా కానీ 3 తరముల వరకు 4 తరముల వరకు పాపం వెంటాడుతుంది అంటున్నాడు. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం. ఒకసారి గుడ్డోడు కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా యేసయ్యని అడుగుతారు, ఏమనంటే, అయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టినందుకు వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, వీళ్ళ పితరులు చేసిన పాపమా అని అడుగుతారు. అడిగినప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? వాడి తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, వారి పితరులు చేసిన పాపం కాదు, కానీ దేవుని మహిమార్థమై వాడు గుడ్డివాడుగా పుట్టాడు, ఆడు కళ్ళు తెరవాలి అని ఆ విధంగా ఆయన ప్రశ్నార్థకంగా మాట్లాడినటువంటి దేవుడు. అందుచేతనే ప్రియులారా, ఎక్కడ చూసినట్లయితే పాపాల గురించి 3-4 తరముల వరకు వెళ్ళిపోతాయట. కానీ పాపిని మాత్రం పాపాలన్నిటిని కూడా క్షమించి కృప చూపించేటటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించి దావీదు మహారాజుడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు స్థిరమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము కలిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏదైనా దేవునికి విరోధంగా చేస్తే ఏం చేయాలంట? తను తాను తెలుసుకుని, నేను చేసింది తప్పే ప్రభా అని ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టుకుని ఏం చేయాలంట? వస్త్రములు చించుకోవటం కాకుండా హృదయాన్ని చించుకుని, అయ్యా నీకు విరోధంగా నేను పాపం చేశాను అయ్యా. దావీదు కూడా దేవునికి విరోధంగా ఒకే ఒక సమయంలో పాపం చేశాడు. పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఎట్లా ప్రార్థన చేశాడు తెలుసా? ఎట్లా ప్రార్థన చేశాడు? కీర్తన గ్రంథం 51వ అధ్యాయం చూడమ్మా. 51వ అధ్యాయం చదువు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడగంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? ఎప్పుడన్నాడు చెప్పాలి? ఎప్పుడన్నాడు? తన తప్పిపోయినప్పుడు, తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు, వాడి కళ్ళు తెరవబడినప్పుడు, వారి మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు, నేను చేసింది తప్పని తెలిసినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అంటున్నాడు, అయ్యా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అని తన వస్త్రం కాకోకుండా తన హృదయాన్ని చించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అట్టి కృప కలిగిన దేవుడు క్షమించి ఆ మాటతో కూడా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఇదిగో నాకు ప్రియుడైనటువంటి శాశ్వత కృప చూపినటువంటి దావీదు ఆ ఒక్క తప్పు కాక మరి ఏ తప్పితము చేయలేదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తర్వాత ఆయన దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి దావీదుని ఏం చేశాడో, ఏ విధంగా చేశాడో మనకు తెలియదు. తను చేసినటువంటి తప్పితానికి తర్వాత చాలా తన పిల్లలు చాలా అనుభవించారు. పిల్లలు భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించారు. అవి ధ్యానించడానికి మన టైం కాదు. కాబట్టి క్షమించబడ్డాయి, తప్పితాలన్నీ క్షమించబడ్డాయి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా, ఏ మనుషుడైనా కానీ, ఏ మనిషిని కూడా నేను కానీ అమ్మగారు కానీ వారికి తీర్పు తీర్చడానికి మాకు అధికారము లేదు. మీ క్రియలను బట్టి మీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అది మట్టి గుర్తుంచుకోవాలి. ఒకవేళ దేవునికి విరోధంగా ఏ మనుషుడైనా, ఏ వ్యక్తి అయినా, సామాన్యులైనా, సామంతులైనా, ధనికులైనా, దరిద్రులైనా యేసయ్యలో ఉండి ఒకవేళ గుడ్డితనం కలిగి ఒకవేళ తప్పిదం చేస్తే ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన వాత్సల్యత
చూపించే దేవుడు. చేయనుద్దేశించిన కీడు చేయక మేలు చేసే దేవుడు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపిస్తాడు. కానీ తర్వాత వారికి తప్పదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదుకు కూడా అలాంటి పనిష్మెంట్ దొరికింది పిల్లారా. అంటున్నాడు, ఇష్షోపుతో నన్ను కడుగు నాయనా, నా అతిక్రమములు నాకు తెలియజేసేదివి, నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి తిని నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన ఒప్పుకుంటున్నాడు అనమాట. అంటే ఆయనకు మరుగైనది ఏది లేదు. ఏ మనుష్యుడు ఏం తప్పు చేస్తున్నాడో, ఏ మనుషుడు ఏ పాపం చేస్తున్నాడో, ఏ వ్యక్తి ఏ పాపం చేస్తున్నాడో ఎవరికి తెలియకపోవచ్చు. భర్తకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియకపోవచ్చు, పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ ఏ మనుషుడైతే పాపం చేస్తున్నాడో ఆ వ్యక్తికి తెలుసు నేను పాపం చేస్తున్నానని. అంత మాత్రమే కాకుండా మరి ఇంకెవరికి తెలుసు అనమాట? దేవునికి తెలుసు. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన గమనిస్తున్న దేవుడు, ఆయన పరిశీలన చేస్తున్న దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించి దావీదు స్పష్టంగా, అయ్యా నీకు విరోధంగా నేను చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలుని క్షమించాడు, మరలా ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు, పాలు తేళ్లు ప్రవేశం చేస్తున్నట్టు వెళ్ళడానికి. దావీదుని క్షమించాడు. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవునికి విరోధంగానట నినివే పట్టణస్తులు అందరూ దేవునికి విరోధంగా ఉన్నారట. దేవునికి విరోధంగా ఉంటే దేవుడు వాళ్ళకి 40 దినాల్లో ఇంకా నినివే పట్టణాన్ని అంతటిని కూడా నేను సర్వనాశనం చేస్తానని అనుకుని యోనాను వెళ్ళమంటే, యోనా ఏం చేశాడంటే, నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళిపోతావు అన్నాడు. నినివే పట్టణస్తుల మీద యోనాకి ఏంటనమాట? కోపం అన్నమాట. చెప్పండి, ఏంటి కోపం? నేను అక్కడికి వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బ్రతకడానికి వీలేదు, అంత కోపం అన్నమాట. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే, నినివే పట్టణస్తులు చేసిన పని ఏంటంటే, యోనా వెళ్ళిన తర్వాత అవన్నీ చెప్పట్లేదు. యోనా వెళ్ళిన తర్వాత, యోనా ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే, రాజు మొదలుకొని చిన్న పనివారు మాత్రం కూడా వాళ్ళు గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఉపవాసం ఉండి అక్కడ ఉన్న జంతువులు లేకుంటే అవన్నీ కూడా చూడండి. యోనా గ్రంథము 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి చదువు, 3వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి ఏం చేశారట? అంటే అలా ఎలాంటి వారు అన్నమాట? ఎలాంటి వారు అన్నమాట? దుర్మార్గులు అన్నమాట. అంటే దుర్మార్గులను ఏం చేయాలన్నమాట? శిక్షించాలి లెక్క ప్రకారం. కానీ దేవుడు ఎలాంటి దేవుడు? కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, వాత్సల్యత చూపించే దేవుడు. దేవుని సన్నిధికి ఏం చేస్తున్నారు వాళ్ళు? అయ్యా నీకు విరోధంగా మేము పాపం చేసామయ్యా, అవునయ్యా నీ దృష్టిలో మేము పాపత్ములేనయ్యా అని వాళ్ళు వస్త్రములు కాకుండా హృదయాన్ని చించుకొని బూడిద గోని పట్ట కట్టుకొని ఏం చేస్తున్నారు? బూడిదలో కూర్చొని ఆయనకి ప్రార్థన చేసి మొరపెట్టుకుంటున్నారట. చదువమ్మ మాట చదువుదాం, చదవాలి. 9. తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను, పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన చేసిన వెంటనే వాళ్ళందరూ ఏమైపోయారు? ఇంకా చనిపోతాం, మనకు క్షమాపణ తప్ప ఏరే లేదు, క్షమించే వాళ్ళు ఎవరు లేరు, మన రాజు లేరు, మన దేశంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? నినివే పట్టణస్తులు ఎంతమంట? 20,000కు పైగా ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 20,000 కంటే ఎక్కువైనటువంటి కుడి ఎడమకు ఇంకా ఎక్కువైన వారే ఉన్నారని రాసింది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారు నశించుట దేవునికి ఇష్టం లేదు. పాపం చేస్తారు దేవునికి విరోధంగా, కానీ దేవుని మాటకు లోబడ్డారు. దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వస్త్రాలు తీసివేసి గోనె బట్ట కట్టుకొని బూడిద చల్లుకొని అయ్యా నీకు విరోధంగా మేము పాపం చేసేవన్నప్పుడు దేవుడు కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, వాత్సల్యత చూపించే దేవుడు. ఎవరంటున్నారంటే ఈ మాట? యోనా అంటున్నాడు, అయ్యా నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలుసు. ఏమంటున్నాడు?
నువ్వు కృప కలిగిన దేవుడు, నువ్వు దయగలిగిన దేవుడు, నువ్వు వాత్సల్యత చూపించే దేవుడు అని నాకు తెలుసు. అందుగురించే నేను నినివే పట్టణానికి వెళ్ళకుండా నేను తర్షీసుకి వెళ్ళిపోతున్నా, వాళ్ళకి చెప్పుకోకుండా ఈ సంగతి అంటున్నాడు. కానీ యోనా ఒక్కడికే దేవునికి ఏముందనమాట, యోనా మీదే కాదు, మనుషులందరి మీద బాధ్యత ఉంది. ప్రతి మనిషి మీద బాధ్యత ఉంది. ప్రతి వ్యక్తి నశించిపోవటం ఆయనకి ఇష్టమో లేదు ప్రియులారా. అందుగురించే ఆయన కృప కలిగిన దేవుడు, వాత్సల్యత చూపించే దేవుడు. యోనా అంటున్నాడు చూడు, 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దీన్ని చూచి చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటుని కదా. అంటే దేవుడు ఎలాంటి వాడో యోనాకి నేను అనుకున్నానయ్యా, నేను అనుకున్నట్టే నువ్వు చేసావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమనుకున్నాడు అనమాట, ఒకవేళ నేను నినివే పట్టణానికి వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తే 40 దినాల్లో మీరందరూ చనిపోతారని చెప్తే వాళ్ళందరూ మారిపోతారు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు దయగలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన వాడు, చేయనుద్దేశించిన కీడు చేయక మేలు చేస్తాడని. దేవునికి మహిమ కలిగిన నేను అనుకున్నట్టే చేసావయ్యా నువ్వు. దాని కింద చూడు చక్కని మాటలు రాస్తాడు, చదువు. నీవు కటాక్షమును జాలిను బహుశాంతమును అత్యంత కృప కలిగిన దేవుడు అయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీసుకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని సంగతి యోనాకి తెలుసు అనమాట. మరి యోనా ఉద్దేశంలో ఏంటనమాట, యోనా ఉద్దేశంలో అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా నినివే పట్టణస్తులు ఎవరు కూడా బ్రతిండకూడదు. దానికి ఒక కథ ఉంది వెనక, యోనాకి తెలుసు ఆ సంగతి. అది చెప్పాలంటే చాలా సమయం ఉంటుంది. అందుగురించే వారు నశించిపోవాలి, బ్రతకడానికి వీల్లేదు అని యోనాకు ఉంది. కానీ దేవునికి ఇప్పుడు ఎవరు నశించడానికి ఇష్టమో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అత్యంత కృప చూపించి దయ చూపించి అక్కడ చూడు ఏమని అంటున్నాడో చదువుకుందాం. చచ్చుట మేలు యెహోవా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని మనవి చేస్తున్నాడు, ఇక నా మాట ఏమి నడవలేదయ్యా, నేను బ్రతకడం వ్యర్థం అని నేను చచ్చుట మేలు అంటున్నాడు. ఆయన చావాలన్నా ఆయన బ్రతకాలన్నా ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలోనే ఉంది. నేను చావాలంటే చావనే చావడు అనమాట యోనా. దేవుడు చంపితేనే చేస్తాడు. చావాలంటే మత్స్యం ఆ తిమింగల నోట్లో ఉన్నప్పుడే చావాలి, సముద్రంలో మారేసినప్పుడే చావాలి. కానీ చావలేదు. దేవుని చిత్తం చనిపోవడం కాదు, కండ్లు తెరిపించబడాలి. ఆ నినివే పట్టణస్తులందరూ కూడా మారు మనస్సు పొందాలి, వారి పాపాలు వాళ్ళు ఒప్పుకోవాలి. లైవ్ చూస్తున్నటువంటి వారు, దూరదర్శనంలో ఉన్నవాళ్ళు ఎవరైనా, ఏ వ్యక్తులైనా, సామాన్యులైనా సామంతులైనా ధనికులైనా దరిద్రులైనా కానీ దేవుడు ఒకవేళ దేవునికి విరోధంగా ఏదైనా మనము నా నోటి మాట ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా దేవునికి విరోధంగా మనం చేస్తే కనుక మనకి అర్థమైపోద్ది ఉట్టిగానే మనం ఇట్లా చేస్తున్నామని. ఒక వ్యక్తికి ఒక మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది, నేను ఈ తప్పు చేశా, ఈ విధంగా మాట్లాడాని. మాట్లాడినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలంట, పశ్చాత్తాపడాలి. ఎట్లా పశ్చాత్తాపడాలి, వస్త్రములు కాక హృదయాన్ని చించుకొని ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే కనుక ఆయన కృప చూపించి చేయనుద్దేశించిన కీడు చేయడు. ఒకవేళ చేయనుద్దేశించిన కీడు చేయడు పర్వాలేదులే అని అక్కడ ఆగిపోతుంది. మళ్ళా పోయి కీడు చేస్తే అప్పుడు క్షమించాడు, అయిపోయింది. మళ్ళా కీడు చేస్తే ఊరుకునే దేవుడు కాదు. అందుగురించే ప్రియులారా, ఆయన క్షమిస్తున్నాడులే అని మనం ఏదైనా చేయడానికి వీల్లేదు. మూట కట్టుకోవద్దు. ఏం మూట కట్టుకోవద్దు, పాపం అనేది మూట కట్టుకోవద్దు, భుజాల మీద పెట్టుకోవద్దు, నెత్తి మీద పట్టుకోవద్దు. ఎప్పుడైతే మనం విడిపించబడ్డామో దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని జనాంగంగా ఉండాలి, దేవుని సొత్తుగా ఉండాలి. అయితే యేసయ్య నేను తీర్పు తీర్చడానికి రాలేదని చెప్పాను కదా, ఆ మాటలు ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఆ శాస్త్రులు పరిచయులందరూ కూడా ఆయన వాక్యాన్ని విని ఒక పాపం చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని తరుముకుంటా వస్తూ ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారము, ధర్మశాస్త్రంలో ఏమి రాసిందంటే ఎవరైనా పాపం చేస్తే కనుక, పట్టుబడితే కనుక వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్ర ప్రకారంగా.
ఈయన అడగటానికి ఈయన ఏం చెప్తాడో అని తెలుసుకోవడానికి ఆ స్త్రీని తరుముకుంటా వచ్చారు. దేవుని వాక్యంలో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదువు. 8వ అధ్యాయం. శాస్త్రులను పరిసయ్యులను, గట్టిగా చదువు తల్లి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలువబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయబడినది చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళను చంపవలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుదు అని ఆయన అడిగిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రశ్నేస్తున్నారు, ధర్మశాస్త్ర ప్రకారం చేయాలి కదా అని. తర్వాత చాలా ఉన్నాయి అక్కడ. తర్వాత ఏమన్నాడంటే, ఆడ చూసినట్లయితే పట్టుదలగలి అడుగుతున్నారంట 7వ వచనంలో. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మాట చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే కింద నేల మీద వేలు పెట్టి రాస్తా ఉన్నాడు. ఏం రాశాడో నీకు తెలుసా, నాకు తెలుసా, మనకు తెలుసా? ఎవరికి తెలుసు అన్నమాట? దేవునికి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కొట్టాలని వచ్చేవాళ్ళందరూ. నిజంగానే ప్రియులారా, నేను ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, ఎవరికి తీర్పు తీర్చకూడదు మనం. యేసయ్య తీర్పు తీర్చలేదు. ఎవరి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. అందుగురించే గోధుల్ని గురుగుల్ని ఎదగనీయమన్నాడు. కోతకాలం అప్పుడు వేరు చేయబడతాయి అని చెప్పాడు దేవుడు. ఎవరి పాపాలు వాళ్ళకి తెలుసు. ఆయన కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు అని ఏదన్నా చేస్తే ఊరుకునే దేవుడు కానే కాదు. దానికి తగినటువంటి పనిష్మెంట్ ఇస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే తన తప్పు తను తెలుసుకున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో వస్త్రము కాక హృదయాన్ని చించుకొని క్షమించమని అడిగి ఇక మీదట ఆ పాపం చేయకోకుండా భక్తి కలిగి భయం కలిగి ఉంటే కనుక ఆ కుమారుని బట్టో ఆ కుమార్తెని బట్టో ఆ వ్యక్తిని బట్టో దేవుడు సంతోషించి ఆనందిస్తాడు. ఒకవేళ మానకుండా చేస్తే కనుక చివరాఖరికి పాపం అంటే ఏదో కాదు. పాపం అంటే ఏదో కాదు. ఏది పాపం? ఆజ్ఞాతిక్రమేమో పాపం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆజ్ఞాతిక్రమం లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా? చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే సమయం చాలా పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఆజ్ఞ అతిక్రమించకూడదు. పాపాన్ని కొని తెచ్చుకోకూడదు. రక్షింపబడ్డాం మనం. యేసు రక్తం చేత కడగబడ్డాం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం. అందుగురించే మనము ఇక మీదట పాపము చేయకూడదు. పాపానికి మనకి తూర్పు పడమట ఎంత దూరం ఉందో అంత దూరం ఉండాలి, మన ఆలోచనలో కానీ మన తలంపుల్లో కానీ మన ఊహల్లో కానీ. అందుగురించే అక్కడ అన్నాడు, ఆ వ్యక్తులందరూ కింద చూసి ఎట్లా వెళ్ళిపోతారు, ఒకరి తర్వాత ఒకడొకడు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతుంటే యేసయ్య తలెత్తి చూశాడంట. ఎవరు కనబడ్డారు? ఒక్క పాపము చేయబడినటువంటి స్త్రీ మాత్రమే కనబడింది. అమ్మా, ఎవరు నిన్ను కొట్టలేదా అని అడిగాడు. లేదు ప్రభువా అన్నాడు. అంటే అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధించును, ఇక నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి అమ్మాయి? ఆ వ్యక్తి యేసయ్య చెప్పిన మాట వినాలా వద్దా? ఒకవేళ వినుకోకుండా వెళ్ళిపోయి పాపం చేసిందనుకో, పాపం నుండి వచ్చే జీతము మరణమే. దానికి తిరుగులేదు. ఎవరి పాపాన్ని బట్టి వారి పాపానికి మరణమే. సంసోను ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా చేశాడు, చివరికి ఏమొచ్చింది? అతనికి మరణమే. దావీదు చేశాడు, తన పిల్లల మీదకి శాపం వచ్చింది. మోసే మాట వినలేదు, పాలుతేనెలు ప్రవహించే దేశం చూడకోకుండా చూశాడు, కానీ దానిలో అడుగు పెట్టలేదు. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా. అందుగురించే ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని బిడ్డలుగా చెప్పబడినటువంటి మీరు ఏ విధంగా ఉన్నారు?
పాపం చేసేవారుగా ఉన్నారా? ఆజ్ఞ అతిక్రమించేవారుగా ఉన్నారా? లోబడేవారుగా ఉన్నారా? లోబడినటువంటి వారుగా ఉన్నారా? లోబడినటువంటి పిల్లలకు శ్రమ అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. వారి కుటుంబాలు పాడైపోతున్నాయి, పిల్లలు పాడైపోతున్నారు, కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, శాంతి లేకుండా పోతుంది, సమాధానం లేకుండా పోతుంది, నెమ్మది లేకుండా పోతుంది. ప్రియులారా, గల కారణం వారికి ఉన్నటువంటి పాపం. ఒకవేళ ఇకనైనా ఇప్పుడైనా ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పాప క్షమించమని అడగకపోతే పాపం నుండి వచ్చే జీతము మరణము. జాగ్రత్త అని దేవుడు మనుషులందరికీ హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందు గురించి యేసయ్య అన్నాడు, ఇక మీదట నీవు పాపము చేయకమ్మా అంటే వెళ్ళిపోయాడు. అందు గురించి ఆయన ఏమంటున్నాడంటే, మరి 12వ వచనంలో, మరియు యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 14 వచ్చిన చదువు ముగించేది. యేసు నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనక నన్ను గూర్చి నేను సాక్ష్యం నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుచున్నాను మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. దేని బట్టి తీర్పు తీరుస్తున్నారు వీళ్ళు? శరీరమును బట్టి తీర్పు తీరుస్తున్నారు అంటే ఏంటి అర్థం? ఏం చేయబడింది? పాపం చేయబడింది. ధర్మశాస్త్రం శరీరాన్ని బట్టి తీర్పు తీర్చి ఏంటది? రాళ్లతో కొట్టి చంపాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కింద అంటాడు చూడండి అక్కడ, ఆయన నేను ఎవరికి తీర్పు తీర్చను. యేసయ్య అన్న మాట ఈ మాట, నేను ఎవరికి తీర్పు తీర్చను అంటున్నా. తీర్పు తీర్చేది దేవుడే, తండ్రి. ఆయన ఏదైతే తీరుస్తాడో అదే తీర్పు అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందు గురించే నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను నన్ను తండ్రి పంపి కూడా ఉన్నాము గనక తీర్చినను నా తీర్పు సత్యమే. తండ్రి ఆయన ఒకటే, ఆయనను నేను తీర్పు తీరుస్తాను, అయినప్పటికీ నేను తీర్పు ఇప్పుడు తీర్చనంటున్నాడు. శాస్త్రులతో పరిసయ్యులతో చెప్తున్నటువంటి మాట, వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీతో చెప్పినట్టు మాట, ఇక మీదట నీవు పాపము చేయకమని చెప్పాడు. ఆ విధంగా మారినట్లయితే మరలా పోగొట్టుకున్నటువంటి వెలుగు, పోగొట్టుకున్నటువంటి మహిమ మరలా పొందుకునేటట్టుగా. ఇంకొక దగ్గర ఏముందంటే, ఒకసారి వెలిగించబడిన తర్వాత మనస్పూర్వకంగా పాపం చేస్తే మరలా వారికి క్షమాపణ లేదని రాసి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవునా కాదా? ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుందమ్మా చూడు. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని ఏం చేస్తున్నారన్నమాట? వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారన్నమాట? ఆజ్ఞ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, లైవ్ చూసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారన్నమాట? ఆజ్ఞ అతిక్రమిస్తే ఏం చేస్తున్నట్టు యేసయ్యని చెప్పాలి. ఇక్కడ కూర్చునే వాళ్ళు ఆజ్ఞ అతిక్రమిస్తున్నారా లేదా అంటే మీరు సిలువ వేస్తున్నారన్నమాట. రోజు ఎన్నిసార్లు వేస్తున్నారో సిలువ. జాగ్రత్త. దేని విత్తుతావో అదే పంటకు వస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన నరపుత్రుల మార్గములన్నిటిని ఆయన కన్నులారా చూస్తున్నాడు. ఆయన వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు, ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా బ్రతకాలి, ఆ విధంగా జీవించాలి. దేవునికి విరోధంగా మనం ఉండకూడదు ప్రియులారా. ఒకవేళ దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నేను అత్యంత కృప కలిగిన దేవుడు, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు, చేయనుద్దేశించిన కీడు చేయక మీకు మేలు చేసే దేవుడు అని చెప్తున్నటువంటి దేవుడు
ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన ఎవరి పాపాలు క్షమించుతాడో వారి పాపాలు క్షమించబడతాయి. ఎవరి పాపాలు నిలిచి ఉంటాయో వారి పాపాలు నిలిచి ఉంటాయి. ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడైనను ఇకనైనను మార్పు చెంది దేవుని బిడ్డలుగా, దేవుని జనాంగంగా, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉండి ఆయన ఆజ్ఞ అతిక్రమించుకోకుండా, ఆయన మరలా సిలువేయకుండా మనమందరం కూడా భక్తి కలిగి, భయం కలిగి మనము మన కుటుంబము జీవించినట్లయితే నీ కుటుంబం ఎంతో ధన్యత పొందుకుంటుంది. నీ కుటుంబం ఎంతో మేలు పొందుకుంటారు. మీ కుటుంబంలో ఆయన ఉంటాడు, మీ గృహంలో ఆయన ఉంటాడు, మీ హృదయంలో ఆయన ఉంటాడు, మీ తలంపుల్లో ఉంటాడు, మీ సమస్తములో ఆయన ఉంటాడు. సమస్తాన్ని కూడా ఆయన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేసి నిన్ను సంతోషింపజేసి ఆనందింపజేసే దేవాది దేవుడు. కాబట్టి మరలగా ఆయన కృపను మనకి అనుగ్రహింపచేయలాగిన, ఒకవేళ ఆయనకి విరోధంగా ఏదైనా ఉన్నట్లయితే మనము ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా జీవించడానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా కొమ్మరించి, నూరుదంతలుగా, వేదంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు. ఇదేనా ప్రత్యేకముగా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఆజ్ఞాతిక్రమమే పాపమని మాకు తెలియచేసావు నాయన. నాయన, పాపం చేసినప్పుడు నాయన, మీకు విరోధంగా మాట్లాడినప్పుడు, మీకు విరోధంగా చేసినప్పుడు ప్రభా, నీ సన్నిధికి వచ్చి వారి వస్త్రములు కాక వారి హృదయాలను సించుకొని నీ సన్నిధిలో పశ్చాత్తాపడిన ఎడల నువ్వు అత్యంత కృప కలిగిన దేవుడవు, వాత్సల్యత చూపించే దేవుడవు, చేయను ఉద్దేశించిన కీడు చేయక మేలు చేసే దేవుడు అని మాకు తెలియచేసిన దేవానికి స్తోత్రం నాయన. ఇశ్రాయేలీలందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశం నుండి తీసుకుని వెళ్ళాలని రెండవసారి మోసే మరలా 40 దినాలు ఉపవాసం ఉండి నాయన సినాయి పర్వతం మీద నాయన మరలా ఆజ్ఞలు తెప్పించిన ఆయన వాడిని నడిపించడానికి కృప చూపించావయ్యా. నువ్వు గొప్ప దేవుడు కాబట్టి నీకు వందనాలు. నువ్వు దయామయుడు కాబట్టి నీకు స్తోత్రం. శాంతమూర్తివి కాబట్టి నీకు స్తోత్రం. అత్యంత కృప కలిగిన దేవుడు కాబట్టి నీకు స్తోత్రము నాయన. నిన్ను వర్ణించలేమయ్యా, నీకు కోట్ల కొలది వందనాలు నాయన. మేము భూమి మీద ఉన్నప్పుడు నాయన, మాటలో, తలంపులో, ఊహలో నాయన ఎన్నో విధాలుగా తప్పిపోతున్నప్పుడు ఆయన నువ్వు కృప చూపిస్తున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ దినం ప్రత్యేకముగా నాయన అయ్యా, నినివే పట్టణస్థుల గురించి మాకు తెలియచేసావయ్యా, నీకు స్తోత్రం. వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని మాకు చూపించావయ్యా, నీకు స్తోత్రం నాయన. నేను తీర్పు తీర్చడానికి రాలేదని చెప్పేవయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. తీర్పు తీర్చే కాలము ఒక కాలం వస్తుంది, ఆ కాలమున తీర్పు తీర్చబడుతుందని తెలియచేస్తున్నావయ్యా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. దేవాని కోట్ల కొలది వందనాలు నాయన. ఎంతమంది బిడ్డలైతే మీకు విరోధంగా నాయన, మీ చిత్తంలో లేకుండా, మీకు ఇష్టలుగా లేకుండా ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని తెలియచేసావు నాయన. పాపం నుండి వచ్చే జీతం మరణమని తెలియచేసావయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఆ విధంగా కాకుండా ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి కుటుంబం కూడా భక్తి కలిగి, భయం కలిగి, మీ మాట విని, మీ చిత్తానుసారం నడుచుకుని, మీకు ఇష్టలుగా ఉండి, మీ ఆజ్ఞలను, మీ కట్టలను, మీ విధులను గైకొని ప్రభా, మీ యందు భయభక్తులు కలిగి లోకంలో జీవించడానికి కావాల్సిన కృపా భాగ్యం దయచేసి మహిమ పొందమని, సియోనులో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా అట్టి కృపను దయచేసి ఇక మీదట నాయన మీకు విరోధముగా ఏది కూడా చేయకుండా, ఆజ్ఞ అతిక్రమించకుండా మీరే ఆయన ప్రతి వారిని కూడా నాయన వారి హృదయాల్ని జ్ఞాపకం చేసుకుని నాయన వారిలో మీరుండి, వారితో మీరుండి, భక్తి కలిగి, భయం కలిగి ఉండి, మీరు దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప వెంబడి కృప కుమ్మరించి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.